అండమాన్లో భారతంగ్ ఐలాండ్లో న్యాచురల్గా ఫామ్ అయిన లైమ్ స్టోన్ కేవ్స్ మాత్రం ఖచ్చితంగా చూడాలి. ఆ లైమ్ స్టోన్ కేవ్స్కి వెళ్ళాలి అంటే ఒక ఫారెస్ట్ త్రూగా వెళ్ళాలి. ఆ ఫారెస్ట్లో జార్వా అనే ట్రైబ్స్ జాతి ఉన్నారు. సో అందుకోసం గవర్నమెంట్ కొన్ని ఫార్మాలిటీస్ ఫిల్ చేసి ఇవ్వాలి. ఆ ప్లేస్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనకు ఒక బోట్లో ఎక్కిస్తారు. ఆ బోట్ నుంచి మళ్ళీ ఇంకొక స్పీడ్ బోట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇదిగోండి మేము ఒక స్పీడ్ బోట్లో ఎక్కాం. మేము ఎక్కిన స్పీడ్ బోట్ పేరు బుల్లెట్ బాబు. నిజంగా ఒక బుల్లెట్ తీసుకెళ్ళింది. ఒక 25 minutes జర్నీ ఉంటుంది. మనిషికి 900 రూపీస్ తీసుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అండి. ఒక 10 minutes స్ట్రెచ్ ఉంటుంది. అందులో అటుపక్క ఇటుపక్క థిక్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో మధ్యలోంచి మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం ఒక 10 minutes. అది మాత్రం అల్టిమేట్ ఎక్స్పీరియన్స్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వెన్నీసో ఆల్పీలోనే చూసుంటాం. ఇది మాత్రం అండమాన్లో భారతంగ్ ఐలాండ్లో లైమ్ స్టోన్ కేవ్స్ చూడడానికి వెళ్ళినప్పుడు వచ్చిన విజువల్ అండి. మైండ్ బ్లోయింగ్. చూస్తేనే గూస్ పింపుల్స్ వస్తాయి. ట్రిప్ మొత్తానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేసాం. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. చల్లగా ఉంటుంది. అటు ఇటు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటాయి. చాలా సూపర్బ్ మైండ్ బ్లోయింగ్ లొకేషన్ ఇది. ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ చేసిన తర్వాత ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ నుంచి ఒక పికప్ పాయింట్ వస్తుంది. ఆ పికప్ పాయింట్ నుంచి మనకి ఒక 2.5 kilometers ట్రెక్కింగ్ చేయాలి. ట్రెక్కింగ్ చేసిన తర్వాత మనకి ఆ లైమ్ స్టోన్ కేవ్స్ అన్నవి కనబడతాయి. చాలామంది ఒక్కొక్క బోట్లోని 10 మందిని ఎక్కించుకుంటారు. మనిషికి 900 రూపాయలు తీసుకుంటారు. చాలా చాలా అద్భుతమైన ఇది. ఇక్కడ నుంచి మనం ఒక 2.5 kilometers ట్రెక్కింగ్ చేయాలి. 60 years ముసలావిడ కూడా ఏమాత్రం భయపడకుండా చాలా కాన్ఫిడెంట్గా ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యారు మాతో పాటు. చాలా అద్భుతంగా ఉంటుంది. ట్రెక్కింగ్ చేస్తున్న టైంలో మనకు మంచి మంచి విజువల్స్ అనిపిస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్ ఈ ఫారెస్ట్లో ఓన్లీ 8 families మాత్రమే ఉంటారు. వాళ్ళ ఇల్లులు ఇలాగ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తుంటే మనకి అప్పుడు లైమ్ స్టోన్ కేవ్స్ కనిపిస్తాయి. లైమ్ స్టోన్ కేవ్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి. లోపలికి వెళ్ళేసరికి చల్లగా హాయిగా ప్రశాంతంగా చాలా అద్భుతంగా ఉంటుంది. న్యాచురల్గా ఫామ్ అవుతున్న లైమ్ స్టోన్ కేవ్స్ అవి. అందులో ఆ లైమ్ స్టోన్ కేవ్స్లో రకరకాల ఫామ్స్లో మనకి ఈ లైమ్ స్టోన్ కేవ్స్ అని ఉన్నాయి. మనిషి రూపంలో, మనిషి బ్యాక్ బోన్ రూపంలో, ఎలిఫెంట్ ఫేస్ రూపంలో, శివలింగం రూపంలో, శంఖం రూపంలో ఆ కేవ్స్ అని డిఫరెంట్ ఫామ్స్ తీసుకున్నాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. వన్ మస్ట్ డెఫినెట్లీ విజిట్ దిస్ ప్లేస్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు అండమాన్. యూ షుడ్ నాట్ మిస్ దిస్ ప్లేస్. చాలా అద్భుతంగా అనిపించింది మాకు మాత్రం. చాలా డిఫరెంట్ కల్చర్ని, హెరిటేజ్ని ఎక్స్పీరియన్స్ చేసాం ఈ ట్రిప్లో. ఈ లైమ్ స్టోన్ కేవ్స్ మాత్రం సూపర్ ఎక్స్పీరియన్స్. చూడండి మనకి లైమ్ స్టోన్స్ డిఫరెంట్ ఫామ్స్లో కనిపిస్తున్నాయి. అద్భుతం. నేచర్ ఇస్ వాట్ ఎ బ్యూటీ అండి. దిస్ ఇస్ థ్యాంక్ యూ సో మచ్. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.